మామూలుగా అంతర్జాతీయ క్రికెట్లో ఏ జట్టైనా ఎలా గెలవాలా అని వ్యూహాలు రచిస్తుంది. కానీ మన టీమిండియా మాత్రం చేతికి అందివచ్చిన అద్భుతమైన విజయాన్ని ప్రత్యర్థికి ఎలా దారాదత్తం చేయాలని పరిశోధన చేసినట్లుగా ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో వ్యవహరించింది. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో మన బ్యాటర్లు పిచ్కు తగ్గట్లుగా పోరాడి కొండంత లక్ష్యాన్ని నిలిపితే రవి బిష్నోయ్ చెత్త బౌలింగ్ మరియు కెప్టెన్ అయ్యర్ చేసిన ఒక్క తప్పిదం కారణంగా ఇంగ్లాండ్కు గెలుపు లభించింది. చేతికి వచ్చిన ముద్దను నేలపాలు చేసినట్లు దాదాపు గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఒత్తిడి పెంచాల్సింది పోయి ఐపీఎల్ దిద్దిన ఓనమాలు కూడా మరిచిపోయినట్లుగా దరిద్రమైన వ్యూహాలతో మ్యాచ్ను చేజార్చుకున్నారు. ఫలితంగా అంతర్జాతీయ టీ20 చరిత్రలోని టీమిండియాపై ఇంగ్లాండ్ జట్టు తన అత్యంత భారీ పరుగుల ఛేదనను నమోదు చేసి ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అసలు టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటేనే ఉత్తమమని, ఈ పిచ్చులపై చేజింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలిచాయని గణాంకాలు ఘోషిస్తున్నా మన వాళ్లు వరుసగా రెండో మ్యాచ్లోనూ మొదట బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణం అయ్యర్ కెప్టెన్ నిర్ణయం మరియు రవి బిష్నోయ్ చెత్త బౌలింగ్. ఇంగ్లాండ్ గెలుస్తుంది అని అనుకుంటున్న తరుణంలో అయ్యర్ అద్భుత బౌలింగ్ మార్పులతో ఇంగ్లాండ్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో హర్షదీప్, వరుణ్ చక్రవర్తి, అక్సర్ ఇంగ్లాండ్ స్పీడ్కు బ్రేకులు వేసి అదరగొట్టారు. అయితే ఆఖరి 4 ఓవర్లలో ఇంగ్లాండ్ గెలవడానికి 49 పరుగులు కావాల్సిన ఆసక్తికర తరుణంలో మ్యాచ్ పూర్తిగా మన పిడికిలిలో ఉన్నప్పుడు అయ్యర్ తీసుకున్న నిర్ణయం మ్యాచ్ను తలకిందులు చేసింది. జట్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ శివన్ దూబే ఉన్నా అతన్ని ఒక్కసారి కూడా వాడకుండా హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ లాంటి పేసర్లు అందుబాటులో ఉన్నా వారికి బంతునివ్వకుండా అప్పటికీ చెత్త బౌలింగ్తో ధారాళంగా పరుగులిచ్చేస్తున్న స్పిన్నర్ రవి బిష్నోయ్ చేతికి 17వ ఓవర్ ఇవ్వడం శ్రేయాస్ అయ్యర్ చేసిన అతిపెద్ద తప్పిదం. డెత్ ఓవర్లలో, అది కూడా మంచు కురుస్తున్న సమయంలో స్పిన్నర్లకు బౌలింగ్ ఇవ్వకూడదనే విషయాన్ని మరిచిపోయాడు. అయ్యర్ ఓవర్ ఇవ్వడమే ఒక తప్పు అయితే దాన్ని మరింత పెద్ద పాపంగా మారుస్తూ రవి బిష్నోయ్ ఆ ఓవర్లో ఏకంగా 2 నోబాల్స్ వేసి ఫ్రీ హిట్లతో సహా 29 పరుగులు సమర్పించుకుని ఇండియా కొంప ముంచేశాడు. అంతకుముందు మిడిల్ ఓవర్లలో హర్షదీప్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి పగడ్బందీ బౌలింగ్తో ఇంగ్లాండ్ వేగానికి కళ్లెం వేస్తే బిష్నోయ్ మాత్రం తన దరిద్రమైన బౌలింగ్తో మ్యాచ్ను పూర్తిగా ప్రత్యర్థికి అప్పగించేశాడు. అయ్యర్ కెప్టెన్సీలో ఇండియా వరుసగా 3వ మ్యాచ్ ఓడిపోవడం బాధాకరం. ఈ మ్యాచ్లో ఓటమి బాధను పక్కన పెడితే భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అద్భుత ఘట్టం ఆరంభంలోనే ఆవిష్కృతమైంది. కేవలం 15 సంవత్సరాల 99 రోజుల లేత వయసులోనే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి సచిన్ టెండూల్కర్ పేరిట గత 37 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఆల్ టైమ్ రికార్డును బద్దలుగొట్టాడు. ప్రపంచంలోని పూర్తిస్థాయి సభ్య దేశాల తరపున ఆడిన 2వ అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. జోఫ్రా ఆర్చర్, యువ పేసర్ జోష్ టంగ్ బౌలింగ్లో ఆరంభంలో బౌన్స్ ఎక్కువగా ఉండడంతో మన ఓపెనర్లు కాస్త తడబడ్డారు. కానీ 15 ఏళ్ల కిషోరుడు వైభవ్ సూర్యవంశీ ఆర్చర్ వేసిన 3వ ఓవర్లో మోకాలిపై కూర్చుని వికెట్ కీపర్ తలపై నుంచి బాదిన అద్భుతమైన సిక్సర్ చూసి స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. అయితే 5వ ఓవర్లో స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్లో క్రీజ్ వెలుపలికి వచ్చి భారీ షాట్కు ప్రయత్నించి బంతిని అంచనా వేయలేక 14 పరుగుల వద్ద స్టంపౌట్ అయ్యాడు. తన తొలి టీ20 మ్యాచ్లోనే స్టంపౌట్ ద్వారా వెనుదిరిగిన మొట్టమొదటి భారత బ్యాటర్గా వైభవ్ మరో అరుదైన రికార్డును మూటగట్టుకున్నాడు. వైభవ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకొచ్చిన ఇషాన్ కిషన్తో కలిసి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన విధ్వంసక శైలిలో కౌంటర్ అటాక్ మొదలుపెట్టాడు. సామ్ కరణ్ బౌలింగ్లో బ్యాక్ ఫుట్ పై వెళ్లి కొట్టిన పవర్ఫుల్ 4, విల్ జాక్స్ బౌలింగ్లో కవర్స్ మీదుగా ఆడిన ఇన్సైడ్ అవుట్ షాట్ ప్రేక్షకులను అలరించాయి. కానీ 6వ ఓవర్ ఆఖరి బంతికి సామ్ కరణ్ వేసిన లో ఫుల్ టాస్ ను భారీ సిక్సర్ గా మలచబోయి సరిగ్గా కనెక్ట్ చేయలేక టామ్ బ్యాంటన్ చేతికి చిక్కి 24 బంతుల్లోనే 43 పరుగులు చేసి అభిషేక్ వెనుదిరిగాడు. ఆ క్లిష్ట సమయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇషాన్ కిషన్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ను అద్భుతంగా గాడిలో పెట్టాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 42 బంతుల్లోనే 65 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ కవర్స్ మీదుగా కొట్టిన కళ్లు చెదిరే 4, విల్ జాక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ద్వారా రాబట్టిన బౌండరీ ఆకట్టుకుంది. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ సైతం ఆదిల్ రషీద్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా 4, 13వ ఓవర్లో లియామ్ డాసన్ బౌలింగ్లో బ్యాక్ ఫుట్ పై వెళ్లి బాదిన పవర్ఫుల్ సిక్సర్తో అలరించాడు. కానీ అదే ఓవర్ ఆఖరి బంతికి డాసన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి 22 బంతుల్లో 37 పరుగులు చేసి అయ్యర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో పిచ్చు స్వభావం పూర్తిగా మారిపోయి బంతి నెమ్మదిగా రావడం ప్రారంభమైంది. దీంతో శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన శివన్ దుబే
7 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి షాట్లు ఆడలేక సామ్కరణ్ బౌలింగ్లో వికెట్ పారేసుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపిగ్గా ఆడుతూ ఇన్నింగ్స్ భారాన్ని మోసిన ఇషాన్ కిషన్ 18వ ఓవర్లో 49 పరుగుల వద్ద సామ్కరణ్ బౌలింగ్లో భారీ షాట్కు వెళ్లి క్యాచ్ అవుట్ కాగా ఆ వెంటనే అక్షర్ పటేల్ 2 పరుగులకే దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో ఎందుకో ఇషాన్ కిషన్ చాలా నెమ్మదిగా కేవలం 123 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అతడు గనక ఇంకాస్త దూకుడుగా ఆడినా, దూబే కాస్త బాగా ఆడినా ఇండియా స్కోరు 200 దాటేది. ఒక దశలో పిచ్చి నెమ్మదించడంతో భారత్ 180 పరుగులు చేయడం కూడా గగనమే అనిపించింది. కానీ ఆఖరి ఓవర్లలో యువకిరణం తిలక్ వర్మ టైలెండర్ హర్షిత్ రాణాతో కలిసి అసలైన శివతాండవం చేశాడు. 19వ ఓవర్లో హర్షిత్ రాణా జోష్ టంగ్ బౌలింగ్లో లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్ బాది 20వ ఓవర్లో ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆఖరి ఓవర్లో తిలక్ వర్మ జోఫ్రా ఆర్చర్ వేసిన వైడ్ యార్కర్ను షార్ట్ థర్డ్ మ్యాన్ మీదుగా 4 కొట్టిన తిలక్ తర్వాతి బంతిని లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్గా, ఆ వెంటనే వేసిన షార్ట్ బంతిని అద్భుతమైన పుల్ షాట్తో మరో సిక్సర్గా మలిచి కేవలం 11 బంతుల్లోనే 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి 7 బంతుల్లోనే మన బ్యాటర్లు ఏకంగా 23 పరుగులు పిండుకోవడంతో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది. ఇక 191 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు మన పేసర్ హర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. తన స్వింగ్ బౌలింగ్తో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, ప్రమాదకరమైన జోస్ బట్లర్ ఇద్దరిని 0 పరుగులకే పెవిలియన్ పంపాడు. అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఇద్దరు ఇంగ్లాండ్ ఓపెనర్లు ఒకే మ్యాచ్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ను చూసి భారత అభిమానులు సంబరపడ్డారు. కానీ 3వ నెంబర్లో వచ్చిన హ్యారీ బ్రూక్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. హర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే బ్రూక్ ఏకంగా 3 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 27 పరుగులు పిండుకుని కౌంటర్ అటాక్ దిగాడు. దీంతో కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి విధ్వంసం సృష్టిస్తున్న బ్రూక్ను అక్షర్ పటేల్ అద్భుతమైన బంతితో పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత టామ్ బ్యాంటన్ 32 బంతులు 39 పరుగులు చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దగా అక్షర్ పటేల్ తన 4 ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. వరుణ్ చక్రవర్తి సైతం విల్ జాక్స్ను 9 పరుగులకే అవుట్ చేసి భారత్ను రేసులో నిలిపాడు. అయితే ఆఖర్లో ఇంగ్లాండ్ యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ భారత బౌలర్లపై ప్రళయంలా విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ వ్యూహాత్మక తప్పిదంతో 17వ ఓవర్ వేయడానికి వచ్చిన రవి బిష్నోయ్ బౌలింగ్ను బెథెల్ నమిలి మింగేశాడు. ఆ ఓవర్లో బిష్నోయ్ వేసిన నోబాల్స్ కారణంగా వచ్చిన ఫ్రీ హిట్లను వాడుకుంటూ బెథెల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆ ఒక్క ఓవర్లోనే 6 నోబాల్, 6, 2, 4, 6, 2 చొప్పున ఏకంగా 29 పరుగులు రావడంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది. తన 4 ఓవర్ల కోటాలో 60 పరుగులిచ్చిన రవి బిష్నోయ్ ఒకే ఇన్నింగ్స్లో 3 నోబాల్స్ వేసిన తొలి పూర్తిస్థాయి సభ్యదేశపు స్పిన్నర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మరోవైపు ఎక్కడా తగ్గని జాకబ్ బెథెల్ కేవలం 45 బంతుల్లోనే 75 పరుగులతో అజేయంగా నిలిచి సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. భారత బౌలర్లు ఆరంభంలోనే అద్భుతాలు చేసిన కెప్టెన్సీ లోపాలు మరియు బిష్నోయ్ దారి తప్పిన బౌలింగ్ పుణ్యమాని చేతికి వచ్చిన చారిత్రక విజయం చేజారిపోయి అభిమానులకు నిరాశే మిగిలిందే.